కొత్తపల్లి గీతకు బీజేపీ అరకు లోక్సభ టికెట్ ఇవ్వడంతో ఆదివాసీల మనోభావాలు దెబ్బతిన్నాయని మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ అన్నారు. టికెట్ విషయంలో బీజేపీ పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఆమెకు తప్ప అప్లికేషన్ పెట్టుకున్న వారిలో ఎవరికిచ్చినా తమకు అభ్యంతరం లేదని తెలిపారు. నకిలీ గిరిజనురాలు ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో గ్రామాలలో తిరగలేకపోతున్నామని తెలిపారు. కొత్తపల్లి గీతకు టికెట్ ఇవ్వడం ఆదివాసీ హక్కులను కాలరాయడమేనని తెలిపారు. పార్లమెంటు సీటు శ్రీమతి కొత్తపల్లి గీత గారు, ఆమెకి భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటన చేయడం అన్నది ఆదివాసీ అరకు పార్లమెంటు మొత్తం మీద కూడా చాలా తీవ్ర నిరాశకు గురవడం జరుగుతుంది. ఈ విషయంలో పార్టీ తప్పనిసరిగా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ అలాగే గిరిజన విభాగంతో పాటు ఆదివాసీ సంఘాలందరం కూడా ముక్త కంఠంతో ఆమె అభ్యర్థిత్వాన్ని మార్చమని కోరుతూ ఉన్నారు, డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు ఆమెకి టికెట్ ఇవ్వడం వల్ల భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఉన్న కీర్తి కిరీటాలన్నీ కూడా పతనమైపోయినటువంటి పరిస్థితి దాపురించిందని మేము ఆవేదనగా భారతీయ జనతా పార్టీ పెద్దలకు తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే స్పందించి మా యొక్క ఆవేదనను గమనించి ఆమెని మార్చి నిజమైన గిరిజనులు ఆమెతో పాటు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి 5గురులు ఏ ఒక్కరికి ఇచ్చినా అభ్యంతరం లేదని మేమందరం అభిప్రాయపడుతున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీయే కాదు, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈమె అవినీతి పరురాలని, నకిలీ గిరిజనురాలని, అలాగే ప్రత్యేకంగా ఆర్థిక నేరాలలో శిక్షకు గురైనటువంటి వ్యక్తే ఈ భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిగా దొరికారా అని ఏ గ్రామానికి వెళ్ళినా మాకు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంత అగత్యం పార్టీకి ఏమొచ్చిందనేదే ప్రజల ప్రశ్న. దానికి సమాధానంగా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా సమాధానం చెప్పడం మాకు కూడా చాలా కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితి ఈ రకంగా దాపురిస్తుందని మేము కలలో కూడా ఊహించలేదు.